వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధన్బాద్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు దీనిని చాలా వరకు ఐఎస్ఎం అని పిలుస్తారండి, అనగా ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అనేది యాక్చువల్గా 3 years కోర్స్, 4 years కోర్స్, ఇలా 4 years బీటెక్ కానీ 3 years ఎంఎస్సి టెక్నాలజీ, 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, ఎంటెక్, ఎంబీఏ ఇలా కోర్సులను ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీటిలో నాన్ టీచింగ్ స్టాఫ్ను రిలీజ్ చేశారండి. వీళ్ళు నాన్ టీచింగ్ స్టాఫ్లో రిలీజ్ చేశారు. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది టీచింగ్ జాబ్ల మీద ఇంట్రెస్ట్ ఉండి టీచింగ్ చెప్పలేకపోయి ఆ ఫీలింగ్ ఉన్నవారు నాన్ టీచింగ్ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు అండి. వారికి మంచిగా ఉంటుంది చాలా. ఆ పోస్టుల కోసం నేను దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి iitism.ac.in అండి. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇందులో ఇంపార్టెంట్ లింక్స్ ఉంది కదా, ఈ కాలంలో రైట్ సైడ్ ఇంపార్టెంట్ లింక్స్, ఈ కాలం మీద రిక్రూట్మెంట్ IITISM దీన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి రిక్రూట్మెంట్ పేజ్ అనేది. ఈ రిక్రూట్మెంట్ పేజ్లో ఇక్కడ ఫస్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ హియర్ కొట్టగానే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదండి అఫీషియల్ నోటిఫికేషన్. దీన్ని ఒకసారి క్లియర్గా చూద్దాము ఏ విధంగా ఉందండి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది. ఇందులో క్లియర్గా ఇచ్చారండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధన్బాద్. ఇది వచ్చేసి దీనినే ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అని పిలుస్తారు. అడ్వర్టైజ్మెంట్ 15 July 2021 రిలీజ్ చేశారు. దీనినే ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అని పిలుస్తారు. ధన్బాద్లో ఉందండి. వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు 4 years కోర్స్ కానీ, 3 years కోర్స్ కానీ, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కానీ ఆఫర్ చేస్తుంటారు. ఇందులో టీచింగ్ జాబులు మరియు నాన్ టీచింగ్ జాబులు రెండు ఉంటాయండి, కానీ ఇప్పుడు మాత్రం నాన్ టీచింగ్ జాబులను మాత్రం పిలిచారు. దీనికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి iitism.ac.in. ఇదండి అఫీషియల్ వెబ్సైట్. ఇదే ఇక్కడ ఇచ్చినాం కదా, ఇదే అఫీషియల్ వెబ్సైట్. ఇందులో అప్లై చేసుకోవాలనుకున్నవారు అప్లై చేసుకోనికి ఉంటుంది. అప్లికేషన్ కూడా ఏ విధంగా అప్లై చేయాలని నేను చూపిస్తాను మీకు క్లియర్గా. ఒకసారి ముందు నోటిఫికేషన్ ఏమి ఇచ్చారో చూద్దాము. ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను రిలీజ్ చేశారండి. అన్రిజర్వ్డ్కి 25, ఎస్సీ వాళ్ళకు 11, ఎస్టీ వాళ్ళకు 6, నాన్ క్రిమిలేయర్ ఓబీసీ వాళ్ళకు 21, ఎకనామికలీ వీక్ సెక్షన్ వాళ్ళకు 10, మొత్తంగా 73 పోస్టులు రిలీజ్ చేశారు. వీరికి వచ్చేసి లెవెల్ 3 పే ఇస్తారని చెప్తారు, కానీ ఆ పే ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. మీరు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా లేటెస్ట్ పే స్కేల్లో లెవెల్ 3 పే ఇస్తారని చూసుకోండి. ఈ మొత్తం 73 పోస్టులు ఉన్నాయి కదా, ఇందులో 2 పోస్టులను దివ్యాంగులకి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి రిజర్వ్ చేశారు. 2 పోస్టులు కంపాషనేట్ గ్రౌండ్ కింద ఇస్తామని చెప్తున్నారండి. అంటే ఇది ఆల్రెడీ జాబ్ చేస్తూ ఎవరైనా ఎంప్లాయీ చనిపోతే వారి పిల్లలకి ఇచ్చే పోస్టులను కంపాషనేట్ పోస్టులని పిలుస్తారండి. ఈ పోస్టుల కింద 2 రిజర్వ్ చేశారు. అనగా మీకు మొత్తంగా 69 పోస్టులు నార్మల్గా వస్తాయండి మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ క్రైటీరియా గమనిస్తే మీరు లెవెల్ 3 పే ఇస్తాము, 30 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఉండాలని చెప్తున్నారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 years అండి. అంతకు మించిన వారు అప్లై చేసుకోవడానికి ఉండదు. కానీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ కానీ రూల్స్ ప్రకారంగానే ఉంటుందండి. అనగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు 10 సంవత్సరాలు అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 55% మార్కులు వచ్చి బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు. కాకపోతే వీరికి కంప్యూటర్ అప్లికేషన్ పైన అవగాహన ఉండాలి. అవేంటంటే ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ పవర్ పాయింట్ వీటిపైన కంప్లీట్ అవగాహన అనేది ఉండాలి. దాంతో పాటుగా వీరు టైపింగ్ స్పీడ్ను కూడా చెక్ చేస్తారండి. ఎందుకంటే ఎగ్జామ్లో 3 ఉన్నాయి, 3 గురించి అడుగుతారు కాబట్టి మీరు టైపింగ్ స్పీడ్ కూడా అడిగారు కంపల్సరీగా. మీకు 40 words per minute ఇంగ్లీష్లో కానీ, 35 words per minute హిందీలో కానీ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అది కూడా కంప్యూటర్లోనే. కానీ ఇందులో టైపింగ్ స్పీడ్ పైన దివ్యాంగం పర్సన్స్ ఉంటారు కదా, వారికి ఎగ్జామ్షన్ ఇచ్చారండి. అది ఎంత అని ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఉంటాయని చెప్తున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను ఎంతవరకు అనేది. ఫ్రెండ్స్, ఎవరైనా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే వారు ఇండియన్ మైన్స్ ఆఫ్ స్కూల్లో అట్లీస్ట్ 3 years వర్కింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మాత్రమే ఇచ్చారండి. వారికి 50 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఒకవేళ స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా పోస్టులకు అప్లై చేయాలనుకున్నట్లయితే కంపల్సరీగా వారు 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అంటే స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్లో వారు 3 సంవత్సరాలు కనీసం రెగ్యులర్గా పోస్ట్ చేసి ఉండాలి. అలాంటి వారికి మరో 5 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. అనగా ఇక్కడే 30 years ఇచ్చారు కదా, దాంతో పాటుగా మరో 5 సంవత్సరాలు అంటే 35 సంవత్సరాల వరకు వీరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ క్యాస్ట్ రిజర్వేషన్ కూడా యాడ్ అవుతుందండి వీరికి. ఫ్రెండ్స్, మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కింద అప్లై చేస్తున్నట్లయితే, అంటే క్యాస్ట్ను క్లెయిమ్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ను మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, చాలా వరకు అడుగుతున్న క్వశ్చన్ అన్న ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మాది ఓల్డ్ ఉంది సార్, అంటే 2018 కానీ 19 కానీ ఉంది, మేము దాన్ని ఉపయోగించుకోవచ్చా అని. ఫ్రెండ్స్, దాన్ని ఉపయోగించుకోవచ్చు. కాకపోతే వీరు ఒక రెగ్యులర్ ఫార్మాట్ అని ఇస్తారండి. లేటెస్ట్ ఫార్మాట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని ఇచ్చారు కదా, ఈ ఫార్మాట్ ఒకసారి నెట్లోకి వెళ్ళి మీరు లేటెస్ట్ ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ అని కొట్టండి. అందులో ఏవైతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయంటే, అంటే క్లాసెస్ ఉంటాయి, క్లాస్ A, B, C అలా,
ఆ క్లాజెస్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఆ క్లాజెస్ ఉన్నట్లయితే సరిపోతుంది. కానీ దానిని మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అనగా అట్లీస్ట్ ఈ నోటిఫికేషన్ ఏ డేట్‌కి రిలీజ్ అయింది? 15 జూలై 2021 కదా! దీనికన్నా అట్లీస్ట్ 1 ఇయర్ ముందు ఉన్నది. 1 ఇయర్ ముందు ఉన్నది మాత్రమే ఉండేలాగా చూసుకోండి. అనగా ఆగస్టు గాని, సెప్టెంబర్‌లో గాని ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఏదైనా ఉన్నట్లయితే దానిని ఉపయోగించుకోవచ్చండి. ఎందుకంటే నేను ఎందుకు 1 ఇయర్ అని ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఒకవేళ మీరు లేటెస్ట్ ఫార్మాట్‌లో లేకపోతే మీ అప్లికేషన్ అప్లై చేసి ఎగ్జామ్ రాసి లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత మీరు రిజెక్ట్ అయ్యి వెనక్కి వస్తే అది ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసండి. అందుకని ముందుగానే చెప్తున్నాను. అట్లీస్ట్ 1 ఇయర్ ముందు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ ఉన్నట్లయితే దాన్ని తీసుకెళ్ళి మీ సేవ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ ఇచ్చి మీరు కొత్త దానికి అప్లై చేయండి. కొత్తది ఇస్తారండి మీకు. ఆ కొత్త దాన్ని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయండి. క్లోజింగ్ డేట్ ఏదైతే ఇచ్చారో క్లోజింగ్ డేట్, ఆ డేట్ కల్లా మీ ఏజ్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ మీరు కంపల్సరీగా గెయిన్ చేసుకొని ఉండాలి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ గమనిస్తే పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్కి కంపల్సరీగా మీరు 3 ఎగ్జామ్లు ఉంటాయండి. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి రూపంలో మూడింటిని మీరు క్రాక్ చేయాల్సి ఉంటుంది. మొదటిది స్క్రీనింగ్ టెస్ట్ అండి. ఇది జస్ట్ క్వాలిఫై నేచరే. రెండోది కూడా ట్రేడ్ టెస్ట్. ఇది కూడా క్వాలిఫై నేచరే. ఇందులో మీ మార్క్స్ అనేది యాడ్ చేయరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో. కానీ వీటిని కంపల్సరీ మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇందులో స్క్రీనింగ్ టెస్ట్ కింద మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ మీద మరియు ఏజ్ క్వాలిఫికేషన్ బేస్ మీదనే స్క్రీనింగ్ టెస్ట్కి కాల్ఫర్ చేస్తారండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ మొత్తం ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 100 క్వశ్చన్లు ఉంటాయి ఇందులో షార్టిష్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే ట్రేడ్ టెస్ట్, సెకండ్ అయిన ట్రేడ్ టెస్ట్కి కాల్ చేస్తారు. ఇందులో ఒక పోస్టుకు 10 మంది వచ్చేలాగా రిక్రూట్మెంట్ కాల్ఫర్ చేస్తారని ట్రేడ్ టెస్ట్కి. ఈ ట్రేడ్ టెస్ట్ జస్ట్ క్వాలిఫై నేచరే. ఇందులో ట్రేడ్ టెస్ట్ ఏమేమి ఉంటుందంటే మీ టైపింగ్ స్పీడ్ను చెక్ చేస్తారండి. టైపింగ్ స్కిల్స్ మరియు కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. వాటి కోసమని ఒక మ్యాటర్ ఇస్తారండి. ఏదైనా మ్యాటర్ ఇస్తారు, దానిని మీరు రీప్రొడ్యూస్ చేయాలి. అంటే ఏదైతే వాళ్ళు మ్యాటర్ ఇస్తారో దాన్ని టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ టైప్ కూడా పైన మెన్షన్ చేశాం కదా, 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో, 40 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 ఉండదండి, ఏదైనా ఒకటి మాత్రమే. మీరు ఇంగ్లీష్లో బాగా టైప్ చేయగలంటే మీకు ఇంగ్లీష్ ఇస్తారు. హిందీ ఓకే అనుకున్నట్లయితే హిందీ ఇస్తారు. ఓకే, దీనిని మీరు చెక్ చేస్తారండి. ఆ టైపింగ్ వర్డ్స్ పర్ స్పీడ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇందులో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఫాంట్స్ కానీ ఫాంట్ టైప్ కానీ అప్పర్ కేస్ లోయర్ కేసెస్ కంపల్సరీగా మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఆల్రెడీ టైపింగ్ స్పీడ్ టెస్ట్ పాస్ అయినా సరే మీరు చెక్ చేసుకోండి టైప్ చేసే టైంలో. వాటిని ఎక్కువ వాళ్ళు చూస్తారు. హైపర్ లింక్స్ ఉన్నాయా, ఏమైనా ఫంక్చువేషన్స్ ఉన్నాయా, వాటిని అన్నిటి చెక్ చేస్తారండి వాళ్ళు మెయిన్గా. మీ ఇక థర్డ్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. ఇందులో రిటన్ టెస్ట్ ఉంటుంది. మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన మీకు అవగాహన ఉందా లేదా చూస్తారు. వీటన్నిటికీ రిటన్ టెస్ట్కి 80 మార్కులు, ప్రొఫిషియన్సీ కంప్యూటర్ టెస్ట్కు 20 మార్కులు, ఓవరాల్గా 100 మార్కులకు ఉంటాయండి మీ క్వశ్చన్స్ అనేవి. ఇవి కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే, రిటన్ టెస్ట్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇందులో కంపల్సరీ చెప్పాము కదండి, ట్రేడ్ టెస్ట్ ఎవరైతే అపియర్ అవుతారో వారికి మాత్రమే రిటన్ టెస్ట్, కంప్యూటర్ కానీ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ ఇక్కడ ఉంది కదా, ఇవి రిటన్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్కు కాల్ఫర్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్కు ఎవరైనా అటెండ్ కాకపోయినట్లయితే ఈ టెస్ట్కు కాల్ఫర్ చేయరండి. కంపల్సరీగా మీరు ట్రేడ్ టెస్ట్ అనేది రాయాలి, అందులో పాస్ అవ్వాలి. అది జస్ట్ పాస్ నేచర్ అండి, మీకు అక్కడ మార్క్స్ అంటే యాడ్ చేయరు. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా రిటన్ టెస్ట్ అండ్ కంప్యూటర్ టెస్ట్ ఈ థర్డ్ ఉంది కదా, ఇందులో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. వీటికి టీఏడిఏ బెనిఫిట్స్ అంటే ఏమి ఇవ్వరండి. మీరు ఎగ్జామినేషన్ ఫీ కింద 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అది కూడా SBI కలెక్ట్, ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ను ఉపయోగించుకొని మీరు పే చేయాల్సి ఉంటుంది. నేను ఈ లింక్ను కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు అక్కడ నుంచి కాపీ చేసుకుని డైరెక్ట్గా మీ ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఒక్కసారి ఫీ పే చేసిన తర్వాత అది నాన్ రిఫండబుల్. ఎప్పటికైనా ప్రతి ఒక్క దాంట్లో నాన్ రిఫండబుల్గానే ఇస్తారు. కానీ SC, ST, ఎక్స్ సర్వీస్మెన్ కానీ, దివ్యాంగ్ కానీ, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఎగ్జంప్షన్ ఇచ్చారండి ఈ ఫీ నుంచి. అనగా జనరల్ మరియు OBC క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఈ ఫీ అనేది. ఫ్రెండ్స్ అప్లికేషన్ వచ్చేసి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 31 ఆగస్ట్ 2021 ఇచ్చారండి ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి. ఫ్రెండ్స్ అప్లై చేసుకోవాలనుకున్న వారు ఈ యూజర్ లింక్ను ఉపయోగించుకొని అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. నేను ఈ అమౌంట్ పే చేయడానికి ఉన్న లింకును మరియు అప్లై చేసుకోవడానికి ఉన్న లింకును కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ క్లోజింగ్ డేట్ కల్లా మీరు కంపల్సరీగా మీ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఏవైతే మెన్షన్ చేస్తారో వాటిని అన్నింటినీ ఉపయోగించుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇన్కంప్లీట్ అప్లికేషన్ కానీ ఏ డాక్యుమెంట్ అయినా మెన్షన్ చేసిన దాంట్లో లేకపోయినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారు, స్టేట్ లెవెల్ కానీ, సెంట్రల్ లెవెల్ కానీ, యూనియన్ టెరిటరీ కానీ చేస్తున్న వారు ఉన్నట్లయితే వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అని విల్లింగ్ ఉన్న వారైతే కంపల్సరీగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను ఎంప్లాయర్ దగ్గర నుంచి తీసుకురావాల్సి ఉంటుంది.
అది ఏ టైంలో అయినా అడగొచ్చు. మీరు కంపల్సరీగా దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నింటిని మీ దగ్గర పెట్టుకొని మీ ఫోటోగ్రాఫ్ సైన్ను మీ దగ్గర ఉంచుకొని అప్లోడ్ చేసే టైంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఏ విధంగా టెస్ట్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ని కూడా నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి స్కిప్ చేయకోకుండా. ఫ్రెండ్స్, ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవాలి అనుకున్న వారు ఇక్కడ లింకులు ఇచ్చాము కదా, ఈ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అఫీషియల్ వెబ్సైట్ అనేది. ఇందులో ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రం లాగిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఇందులో ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఉపయోగించుకొని లాగిన్ అవ్వచ్చు. మీరు రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందర ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి. ఇన్స్ట్రక్షన్ చదువుకున్న వారికి మాత్రమే మీకు ఫర్దర్గా వెళ్ళడానికి బాగా ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తానండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. మీకు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్లో కంపల్సరీగా మీ ఫోటో సిగ్నేచర్ స్కాన్ చేసి పెట్టాలని చెప్తున్నారండి. ఫోటో 50 KB కన్నా తక్కువ ఉండాలి, సిగ్నేచర్ 30 KB కన్నా తక్కువ ఉండాలి. మీ మొబైల్ ఈమెయిల్ ఐడి కంపల్సరీగా మెన్షన్ చేయాలని చెప్తున్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ను సబ్మిట్ చేయాలని చెప్తున్నారు, అది కూడా 1 MB కన్నా తక్కువ ఉండాలి. మీ లేటెస్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, అది కూడా 1 MB కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే అది సింగిల్ పీడిఎఫ్లో వచ్చే విధంగా చూసుకోండి, అది 2 MB ఉండాలి. మీ కేటగిరీ క్యాస్ట్ని క్లెయిమ్ చేస్తున్నట్లయితే అది కూడా 1 MBలో స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 1 MBలో స్కాన్ చేసుకొని పెట్టుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగా మీరు ప్రతి ఒక్కటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఫర్దర్గా ఏం డౌట్ ఉన్నా సరే ఇక్కడ ఏమేమి చేయాలి, ఎలా ప్రాసెస్ అవ్వాలని ఫస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ రిజిస్టర్ క్లిక్ చేయాలి, ఆ తర్వాత ఐ హావ్ రీడ్ ఇన్స్ట్రక్షన్ క్లిక్ చేయాలి అని ప్రతి ఒక్కటి ఉంటుందండి. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి, అలా ఓకే కొట్టాలి. ఇవన్నీ ప్రతి ఒక్కటి మీకు ఏ డౌట్లు ఉన్నా సరే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చూపిస్తాను మీకు. ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా డౌట్లు ఉన్నట్లయితే ఫర్దర్గా నన్ను అడగాల్సిన అవసరం లేకుండా మీ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీకు ఆల్రెడీ ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటుంది కాబట్టి మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇలా రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ హియర్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో ఐ హావ్ రీడ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్ క్లిక్ చేసుకొని ఓకే చేయాలి. ఇది చేయడానికి ముందర ఒకసారి చదువుకోండి కావాలన్నట్లయితే. మీ 1 ఈమెయిల్ ఐడి మాత్రమే పెట్టాల్సి ఉంటుంది మల్టిపుల్ పోస్టులకు అన్నింటికి. దీంట్లో మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కేటగిరీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని ఫిల్ చేయండి అని చెప్తున్నారు. మీ ఫోటోను, రిమైనింగ్ సిగ్నేచర్, రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసి ఎక్కడైతే ఇక్కడ చెప్పారు కదా ఫార్మాట్ ఏ విధంగా ఉండాలని, ఎంత MB ఉండాలని, అవన్నీ ఈ ఫార్మాట్లోనే స్కాన్ చేసుకొని మీరు పెట్టుకోండి. ఆల్ కరస్పాండింగ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడితోనే అని చెప్తున్నారు. స్టార్ మార్క్ ఉన్నవి కంపల్సరీగా మీరు ఫిల్ చేయాలని చెప్తున్నారండి. అలా ఇవన్నీ చదువుకొని ఓకే ఐ హావ్ రీడ్ ఆల్ ఇన్స్ట్రక్షన్ క్లిక్ చేసి ఓకే కొట్టండి. ఇక్కడ మొత్తం చెక్ చేసుకోండి, అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు మిస్టర్, మిస్సెస్ అని అడుగుతున్నారు. మిస్టర్ అని క్లిక్ చేసుకొని మీ ఫస్ట్ నేమ్ మళ్ళీ రీఎంటర్ చేయండి, మిడిల్ నేమ్ మళ్ళీ రీఎంటర్ చేయండి, లాస్ట్ నేమ్ రీఎంటర్ చేయండి, కేటగిరీ రీఎంటర్, ప్రతి ఒక్కటి రీఎంటర్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. జెండర్ రీఎంటర్ చేయండి. ఓకే, ఇలా జెండర్ మేల్ క్లిక్ చేసుకొని, ఒకవేళ ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ 3 క్లిక్ చేసుకొని ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ క్లిక్ చేసుకొని మీరు స్కాన్ చేసుకుంటారు కదా, అందులో ఏదైతే ఉందో వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలని చెప్పాను కదా, 1 MB కన్నా తక్కువ, 30 KB కన్నా తక్కువ ఉండాలి. మీ ఫోటో వచ్చేసి 50 KB కన్నా తక్కువ ఉండాలి. అది కూడా PNG కానీ JPEG లో కానీ ఉండాలి. ఓకే, ఇలా మీరు స్కాన్ చేసుకొని పెట్టుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుందండి మీ ఫోటో, మీ సిగ్నేచర్ను చూపిస్తుంది. అవి మీవా కాదా చెక్ చేసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మీ మొబైల్ లేదా రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, వాటికి మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుందండి. అక్కడ నుంచి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఈమెయిల్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కాంటాక్ట్ నెంబర్ క్లిక్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ ఓకే చేసుకొని తర్వాత సబ్మిట్ కొట్టగానే మీకు ఫర్దర్గా వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మీరు రిమైనింగ్ ప్రాసెస్ అనగా ఇక్కడ చూపిస్తామండి, అది కూడా ఏమేమి ఉంటాయని చూపిస్తాను ఇక్కడే. ఇలా అన్ని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మీకు ఇలా మీ ఫోటో, మీ సిగ్నేచర్ చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో హోము, ఇన్స్ట్రక్షన్స్, అప్లై పోస్టు, మై అప్లికేషన్ స్టేటస్, లాగౌట్ ఇవన్నీ ఉంటాయండి. ఇందులో మీరు అప్లై పోస్ట్ కాబట్టి అప్లై పోస్ట్ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై పోస్ట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ హోమ్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. అలా ఒక్కొక్క పోస్ట్ గురించి ఏమేమి ఉంటాయో అన్ని చెప్తున్నారు ఇక్కడే. మీరు అప్లై పోస్ట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, సెలెక్ట్ పోస్ట్ అని వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆటోమేటిక్గా క్లిక్ చేయగానే ట్రాక్ చేస్తే ఒకటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వస్తుంది. మీ అప్లికేషన్ పోస్ట్ క్లిక్ చేయగానే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అని వస్తుంది. దానికి డ్రాగ్ ఓకే చేసుకోవాల్సి ఉంటుంది మీరు. అది కూడా ఇక్కడ చూపిస్తున్నారండి. ఇది అప్లికేషన్ నెంబరు 4110021/1/2020 ఎస్టాబ్లిష్మెంట్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్ట్ ఇక్కడ చూపిస్తున్నారు. మీకు ఏ పోస్ట్ అయితే ఉంటుందో ఆ పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ అడ్రస్ అన్ని ప్రతి ఒక్కటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వాటిని ప్రతి ఒక్కటి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఏమేమి కావాలనుకున్నారు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, పేమెంట్, ఇలా ప్రతి ఒక్కటి దాని గురించి క్లియర్గా ఇక్కడే మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే
ఇక్కడ పైన చూసినట్లయితే ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. ఓకే, ఇది వచ్చేసి పేమెంట్ ఆప్షన్. ఇక్కడ అందుకని అప్లోడ్ డాక్యుమెంట్ ఉంది కదా, అప్లోడ్ డాక్యుమెంట్ కాలం ఇది. అలా డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్కి వెళ్ళిపోతుంది. పేమెంట్ డీటెయిల్స్ది ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేస్తారండి. ఇక్కడ ఎగ్జామ్షన్ ఉన్నట్లయితే ఎగ్జామ్షన్ చూపిస్తుంది, లేనట్లయితే మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీ పే చేసిన ఓకే చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ అనేది మెసేజ్ వస్తుందండి. మీకు మెసేజ్ వచ్చిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మైన్స్ అని ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. ఇందులో ఒకసారి చెక్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవో అని. ఇందులో మీరు మీ అప్లికేషన్ స్టేటస్లో ఇది చూపిస్తుందండి, ఎగ్జామ్షన్ ఉన్నాయా లేదా, పెండింగ్ ఉన్నాయా లేదా, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా అని ప్రతి ఒక్క పోస్టుకు ఈ దీని కింద ఏవైతే ఉన్నాయో అన్ని పోస్టులకు మీకు చూపిస్తుందండి. మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క దాని గురించి. మీరు ఇప్పుడు జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్ట్కి అప్లై చేశాడు కాబట్టి ఇతను క్లిక్ చేశాడు, నాట్ కంప్లీటెడ్ క్లిక్ హియర్ అని చెప్తుంది. ఒకవేళ కంప్లీట్ కానప్పుడు మీరు మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని మీరు ఇక్కడ క్లియర్గా మాన్యువల్ ఇచ్చారు కాబట్టి ఈ మాన్యువల్ చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.